ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను హిమబిందు. నేను ఈశ్వర్. వర్షాలు, పంటల సాగు, సీజనల్ వ్యాధులపై అప్రమత్తత, రేషన్ కార్డుల పంపిణీ వంటి అంశాలపై అధికారులతో సమీక్షించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు, వరదల సమయంలోనే నీటిని ఒడిసి పట్టాలని దిశానిర్దేశం చేశారు. ఎరువుల కొరత లేకుండా చూడాలన్నారు. వర్షాల దృష్ట్యా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. మీరు వచ్చే నీరును వడిసి పట్టుకోవాలి, వడిసి పట్టుకున్న నీరును సరైన విధంగా వినియోగించుకోవాలా. నీళ్లు ఇడవాలి, ఎవరు ఫోర్స్ చేస్తే అట్లా కాకుండా రేషనలైజ్ చేసి ఏం అవసరం ఉంది. ఎందుకంటే జూలైలో 21% మైనస్ వర్షపాతం ఉంది. కాకపోతే మంచి వర్షాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గోదావరి బేసిన్లో కొంత తక్కువ ఉంది. కృష్ణా బేసిన్. ఆదివాసీల నిరసనలతో తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కొమురం భీం కన్వర్జేషన్ కారిడార్ జీవోను నిలిపివేసింది. జీవో 49ని నిలిపివేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆదివాసీల ఆందోళన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సీఎం నిర్ణయంపై ఆదివాసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా గిరిజనుల వ్యతిరేకత వల్లే సీఎం రేవంత్ రెడ్డి జీవో నంబర్ 49ని రద్దు చేశారన్నారు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు. స్థానికులతో మాట్లాడి మంత్రులు జూపల్లి, కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి రిపోర్ట్ ఇచ్చారని చెప్పారు. ఆదివాసీలకు కాంగ్రెస్ సర్కార్ అండగా ఉంటుందన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఢిల్లీలో పర్యటించిన ఆయన కేంద్ర పెద్దల్ని కలిశారు. లీగల్ ఒపీనియన్ లేకుండా కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని మండిపడ్డారు. బీసీలను తప్పుదో పట్టించేందుకే రేవంత్ రెడ్డి ఆర్డినెన్స్ తెచ్చారని విమర్శించారు రామచంద్రరావు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా ప్రస్తుత డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. పూర్తిస్థాయి డీజీపీగా కొద్ది రోజుల కిందట నియమించిన ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా కూడా హరీష్ కుమార్ గుప్తాకే బాధ్యత అప్పగించడం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వాస్తవానికి కొద్ది రోజుల కిందటి వరకు హరీష్ కుమార్ గుప్తా ఇదే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి డీజీగా పూర్తి బాధ్యతల్లో ఉండేవారు. డీజీపీగా అదనపు బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు పూర్తిస్థాయి డీజీపీగా నియమించిన తర్వాత కూడా విజిలెన్స్ డీజీగా కూడా తానే కొనసాగుతున్నారు. ఇప్పటికే డీజీ స్థాయి అధికారుల్లో ప్రభుత్వంపై అసంతృప్తి నెలకొంది. డీజీ స్థాయి అధికారులు చాలా మంది ఉన్నప్పటికీ వారెవరికీ విజిలెన్స్ డీజీగా అవకాశం ఇవ్వలేదు. మళ్లీ ఆయన్నే నియమించడం చర్చనీయాంశంగా మారింది. ఎల్లో మీడియా చెప్పినట్లు ఏపీలో సిట్ నడుచుకుంటోందా అని ప్రశ్నించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఊహాజనితమైన ఆరోపణలతో లిక్కర్ కేసు పెట్టారని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్ మాట్లాడుకుంటున్నారని ఊహాజనిత కేసు పెడితే ఒప్పుకుంటారా అని నిలదీశారు. ఈ అక్రమ కేసు మీద నడుస్తున్నటువంటి సిట్ సిట్ని నియమించారు. ఇందులో కొంతమంది అధికారులని పెట్టడం జరిగింది. కానీ తీరా చూస్తే అసలు సిట్ ఎంక్వైరీ అనేటువంటిది అందులో ఉన్నటువంటి అధికారులు చేస్తున్నారా, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 ప్రధానమైనటువంటి పత్రికలు, తెలుగుదేశం పార్టీకి గెజెట్ పేపర్ లాంటి 2 పత్రికలు, ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతి చేస్తున్నటువంటి ఈ వీరి విచారణని సిట్టు వారి విచారణగా టేకప్ చేస్తున్నా అనేటువంటి అర్థం కావట్లేదు. ఏపీలో చంద్రబాబు దుష్ట పాలన అంతానికి అంతా కలిసికట్టుగా పనిచేస్తామన్నారు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజని. చంద్రబాబు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడబోమని తేల్చి చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల పర్యటనపై నమోదైన కేసులో విచారణ నిమిత్తం సత్తెనపల్లి పిఎస్కొచ్చారు అంబటి, విడుదల రజని. కూటమి నేతలు కట్టుకథ అల్లడం, దానికి స్కామ్ అని పేరు పెట్టి వైఎస్ఆర్సీపీ నేతలను జైలుకి పంపడం పరిపాటిగా మారిందన్నారు. ఇవాళ మా మీద కేసులు పెట్టడమే కాదు, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అందరి మీద కేసులు పెట్టాలి, లోపలేయాలి అనేటువంటి దృక్పథంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్ననే మిథున్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యుడైనటువంటి వ్యక్తి, ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు, కోర్టులో పెట్టారు, రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించేటటువంటి కార్యక్రమం చేశారు. ఈ విధంగా కావాలని లేనిపోని కేసులు పెట్టి మమ్మల్ని వేధించాలనే ప్రయత్నం చేస్తున్నారనేది
మీ అందరికీ స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. సంవత్సర కాలంలోనే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది మనకు స్పష్టమవుతా ఉంది. మరి ఇవన్నీ ఓర్చుకోలేక ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పోలీసులను వాడి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ అందరినీ ఇబ్బంది పెట్టేటువంటి ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ జిల్లాకి వేరే జిల్లా నుంచి కూడా మా నాయకుడు ఇక్కడికి వచ్చారని చెప్పి మా ఇన్ఛార్జీలు పార్టిసిపేట్ చేస్తే వరుసపెట్టి అందరికీ నోటీసులు ఇచ్చి, అంటే ఒక మెసేజ్, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీరు ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తే మిమ్మల్ని కూడా మేము వదలము అనేటువంటి ఒక మెసేజ్ ఇస్తున్నారు. పెట్టుకోండి, ఎన్ని పెట్టుకుంటారు, చాలా బెటర్. ఇప్పటికీ వేధిస్తూనే ఉన్నారు. ఈ సంవత్సర కాలంగా కేసుల మీద కేసులు పడతానే ఉన్నాము. అక్రమ కేసులు పెట్టారు, వేధింపులు, ఇబ్బందులు, ఎక్కడికక్కడ అడ్డంకులు క్రియేట్ చేస్తూ ఉన్నారు. అయినా మేము భరిస్తూ ఉన్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంటే నడుస్తాం. తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై రెచ్చిపోయారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఏఎస్పీ రోహిత్ ఒక అవినీతి అధికారి అంటూ విరుచుకుపడ్డారు. నీపై కేసు పెడతా అంటూ రెచ్చిపోయాడు. వచ్చే బుధవారం తాడో పేడో తేల్చుకుందామంటూ చెలరేగిపోయాడు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఏమనుకుంటాను రా, బుధవారం నీ పోలీసు నువ్వు రా, నువ్వు పోలీస్ ఆఫీసర్ కదా, చెయ్యి, నువ్వు అడ్డుకో, నీ పోలీసు బలగం తెచ్చి 303లో స్టెన్ గన్లో పెట్టుకో. ఏమనుకుంటాను అసిడల్ ఎస్పీ మర్యాదగా మాట్లాడతాను. ఇంకా నీకు పొద్దున్నే నీ దగ్గర కూర్చుంటాను. ఏమనుకుంటాను ఏం చేసి పెట్టినవా, నీకు మీద కూడా కేసు పెడతా, నీ వల్లనే మొన్న గలాట అయింది. కోనసీమ జిల్లా గోపాలంక గ్రామంలో మంత్రి సుభాష్ అనుచరులు దాడికి తెగబడ్డారు. ఐనవిల్లి మండలం వెలువలపల్లికి చెందిన దోనిపాటి మహేష్ పై మంత్రి అనుచరులు 3 దాడి చేశారు. మళ్లీ కామనగరు గ్రామానికి తీసుకెళ్లి మరోసారి చితకబాదారు. బాధితుడు అతి కష్టం మీద వారి నుంచి తప్పించుకుని అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడి చేసిన ఎల్లమిల్లి విజయ్ కృష్ణపై అమలాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో మంత్రి అనుచరులు ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురి నుంచి లక్షలు దండుకున్నట్టు ఆరోపణలున్నాయి. ఓ యువకుడి తరపున ప్రశ్నించిన తనపై కక్షగట్టి దాడి చేశారని బాధితుడు చెప్తున్నాడు. సామాన్యం లేదు, అసలు వీక్ ఉన్నాడు కదా, నన్ను రప్పించినందుకు విషయం చెప్పాను కదా అనేసి నేను చెప్తుంటే నీకు ఇక్కడ కాదు అనేసి నన్ను మొదటి కాలర్ పట్టుకుని ఆటో ఎక్కించేసి బోర్డ్స్కు రేవులు కాళ్ళ లోపలికి తీసుకెళ్ళి రేవు దగ్గర మోకాళ్ళు ఇచ్చి సెక్షన్ రైటింగ్ కొట్టారు. చినుకు పడిందన్న ఆనంద క్షణాలు రైతుల కళ్ళలో ఇట్టే ఆవిరైపోతున్నాయి. 6 కాలం శ్రమించే రైతన్నకు అంతటా కష్టమేనన్నట్లుగా ఉంది పరిస్థితి. విత్తు నాటి మొక్క పెరిగే నాటికి యూరియా కొరతతో అన్నదాత సతమతమవుతున్నాడు. దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించలేదన్నట్లుగా ఉంది ఏపీలో అన్నదాతల పరిస్థితి. నంద్యాల జిల్లా నందికొట్కూరులో యూరియా కోసం అన్నదాతలు రోడ్డెక్కారు. కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై వినూత్నంగా నిరసన తెలిపారు. మార్కెట్ యార్డ్లోని రైతు సేవా కేంద్రానికి వారం నుంచి తిరుగుతున్న ఒక్క బస్తా కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. యూరియా స్టాక్ అయిపోయిందని చెబుతున్నారని ధ్వజమెత్తారు. మొక్కజొన్న మిరప పంటలకు నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పలుకుబడి ఉన్న వారికే యూరియా ఇస్తున్నారని మండిపడ్డారు. చిన్న సన్నకారు రైతుల్ని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అన్ని రైతులకు అందరికీ యూజర్లు కావాలి. పెద్ద పెద్ద నాయకులకు సంచులు పోతున్నాయి, మాకు మాత్రం లేవు, లోన్లు పోతున్నాయి. సార్ మేము ఏం చేయాలి? పొలాలు ఎండబెట్టుకోవాలా? మేము నీళ్ళు లేకుండా వర్షాలు పడతాయి, ఇప్పుడు మందు లేదు. వారం ఏంటి మేము ఎలా వస్తే రేపు సాగు లేవంటున్నారు సార్, సాగు లేవంటున్నారు. సోమవారం పోయిన వారం చెప్పిన సోమవారం రమ్మంటే వచ్చిన వాళ్ళ మళ్ళీ ఇప్పుడు ఎవరు ఆఫీసర్లు ఒక్కరు కూడా లేరా? లేవంటున్నారు, ఉండాలి కానీ లేవంటున్నారు. అటు ఏపీ రైతు సంఘం విజయనగరం జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టింది. రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్తే ఇండెంట్ పెట్టలేదని నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ అధికారులకు బదిలీల మీద ఉన్న శ్రద్ధ రైతులకు విత్తనాలు, ఎరువులు అందివ్వడంపై లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వరి నాట్లు జోరందుకున్న నేపథ్యంలో కాంప్లెక్స్ ఎరువులు, యూరియా అవసరం ఉందని, రైతు సేవా కేంద్రాల్లో ఇవి లభ్యమవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి సర్కార్ తమకిచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ప్రకాశం జిల్లా ఆక్వా రైతులు ఆందోళనకు దిగారు. ఒంగోలు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. యూనిట్ కరెంట్ను 1.5 రూపాయికే ఇస్తామన్న హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెరిగిన దానా, కెమికల్ ధరలు తగ్గించాలని, నాణ్యమైన సీడ్ అందించాలని కోరారు.
టైగర్, వనామీ రొయ్యలకు స్థిరమైన మద్దతు ధర కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 6 డిమాండ్లు ఉన్నాయి. ఒకటి, రూపాయిన్నర కరెంటు అందరు రైతులకు ఆక్వాకి నాన్ ఆక్వా జోన్ అని 2 రకాలకు కాకుండా అందరికీ రూపాయిన్నర కరెంటు వర్తించేటట్టుగా ఇచ్చేయాలని చెప్పేసి అడిగాము. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ పోయిన ఎన్నికల మేనిఫెస్టోలోనే అందరికీ రూపాయిన్నర కరెంట్ ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు. 30 సంవత్సరాల నుంచి ఆక్వాకల్చర్ ఆ భూముల్లోనే చేస్తున్నారు. ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని మొత్తం మ్యాపింగ్ చేశారు. ఆ మ్యాపింగ్ చేసిన భూముల ప్రకారం ఇది ఆక్వా కల్చర్ జరుగుతున్న చెరువుల నిర్ధారణ అయింది కాబట్టి వాటి ప్రకారంగా అందరికీ రూపాయిన్నర కరెంటు వర్తింపజేయాలని మేము కోరుతున్నాము. కూటమి ప్రభుత్వంపై సర్పంచ్లు తిరగబడ్డారు. కేంద్రం విడుదల చేసిన నిధులను సైతం రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇవ్వడం లేదని ఆందోళనకు దిగారు. 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులను పంచాయతీలకు ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఆరోపిస్తూ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు. పంచాయతీల్లో నిధులు లేక అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయని, మరోవైపు కూటమి పార్టీ నేతల పెత్తనం గ్రామ పంచాయతీలపై పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రకాశం జిల్లా సర్పంచ్లు ఒంగోలులో ఆందోళనకు దిగారు. సంవత్సర కాలంగా పెండింగ్ బిల్లుల్ని చెల్లించకుండానే కొత్త పనులు చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సర్పంచ్లకు అధికారం లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర సర్పంచ్ల సంఘం ఉపాధ్యక్షుడు రావెల్ల సుధాకర్. ఈ సంవత్సర కాలంలో మేము చేసిన పనులకి ఇప్పటికీ ₹1 కూడా పంచాయతీకి నిధులు రాలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ చేయమంటే ఇక మేము మా ఇళ్లలో డబ్బులు తెచ్చిపెట్టి చేసి మేము ఇప్పుడు గవర్నమెంట్ని వేడుకుంటుంది ఏంటంటే మాకు కేంద్రం నుంచి వచ్చిన నిధుల్ని వెంటనే మాకు పంచాయతీలకు అందజేయాలి. సర్పంచులకి చెక్ పవర్ అనేది ఆ రోజు ఇస్తామన్నారు, అది ఇప్పటికీ దాని గురించి ఆలోచించలేదు. సర్పంచులకి కేంద్రం నుంచి వచ్చే వాటా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే వాటా కూడా 5% నుంచి 10%కి పెంచి మీకు వెంటనే అమలు చేస్తామని అన్నారు. అది కూడా ఇప్పటికేం అమలు కాలేదు. నెల్లూరు కలెక్టరేట్ ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. కలెక్టర్ తమ సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కార్మికులు న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని, లేదంటే కూటమి ప్రభుత్వం నాశనమవుతుందని కార్మికులు శాపనార్థాలు పెట్టారు. కార్మికులను కాంట్రాక్టర్కు అప్పగించడాన్ని మానుకోవాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు కార్మిక సంఘాలు. నెల్లూరులోని సమగ్ర శిశు అభివృద్ధి అధికారి ఆఫీస్ వద్ద అంగన్వాడీలు ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వం ఇచ్చిన పాత ట్యాబ్లను తొలగించి కొత్తవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల వేతనం పెంచి ప్రభుత్వ పథకాలకు అర్హులుగా ప్రకటించాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన యాప్, ఫోన్లు సక్రమంగా పనిచేయడం లేదన్నారు. దీంతో లబ్ధిదారుల ఫోటోలు తీసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు విజయవాడలో మహాధర్నా చేపట్టారు. ధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు హాజరయ్యారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మిక హక్కులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జీవో ప్రకారం కనీస వేతనం 26,000 ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్, సెలవులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పని భద్రత కల్పించడంతో పాటు ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని నినదించారు. ప్రభుత్వం స్పందించకుంటే పోరాటం మరింత ఉధృతం చేస్తామని సంఘ నేతలు హెచ్చరించారు. విజయవాడలో శాతవాహన కాలేజీని పునఃప్రారంభించాలని కళాశాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడొద్దని, కాలేజీని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. విజయవాడలో రియల్ ఎస్టేట్ మాఫియా పెరిగిపోయి ప్రభుత్వంలో ఉన్న నేతలే కళాశాల భూముల్ని కబ్జా చేయాలని చూస్తున్నట్లుగా ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం శాతవాహన కాలేజీ స్థలాన్ని స్వాధీనం చేసుకుని పరిరక్షించాలని కోరారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం బుసలు కొడుతోంది. వైఎస్ఆర్సీపీ నేతలను వెంటాడి మరీ అక్రమ అరెస్టులు చేస్తున్నారు. హైదరాబాద్లో వైఎస్ఆర్సీపీ నేత బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని నెల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై శ్రీకాంత్ రెడ్డి భార్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తీసుకెళ్లారని చెప్పారామె. 4 గంటల 15 నిమిషాలకు అరెస్టు చేసినట్టు మెసేజ్ పెట్టారన్నారు. ఏపీ పోలీసులు చాలా దారుణంగా వ్యవహరించారని మండిపడ్డారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసుకు సంబంధించి శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డిని ఫోన్లో పరామర్శించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్రమ అరెస్టు వివరాలని అడిగి తెలుసుకున్నారు వైఎస్ జగన్. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చంద్రబాబు, రాంప్రసాద్ రెడ్డిని రమేష్ రెడ్డి రాజకీయంగా విమర్శించారని, రెడ్ బుక్ డైరెక్షన్ భాగంగా అక్రమ కేసు నమోదు చేసి రమేష్ రెడ్డిని మదనపల్లి పిఎస్కు తరలించారు పోలీసులు. ఆదివారం అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లిలో రమేష్ రెడ్డి ఇంటిపైకి దాడికి యత్నించాయి పచ్చమూకలు. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా కేసులు నమోదు చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం బాధాకరమన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. న్యాయపరమైన సాయాన్ని పార్టీ లీగల్ సెల్ అందిస్తుందని రమేష్ రెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసానిచ్చారు. టీడీపీ నేతల బెదిరింపులకు, అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ రెడ్డి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడతారా అని ప్రశ్నించారు. త్వరలో లెక్కగట్టి వడ్డీతో సహా చెల్లిస్తామని టీడీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏమనుకుంటున్నాడో ఏమో, ఈ భూమికి ఆయనే రాజు అనుకుంటున్నాడో, లేకుంటే ఆయన ఏమన్నా చేస్తే అందరూ ఇక్కడ పారిపోయే వాళ్ళు ఉండారు, భయపడిపోయే వాళ్ళు ఉండారనే ఒక భావంతో బతుకుతున్నాడో నాకు తెలియదు. కానీ ఇట్లా తాటాకు చప్పుళ్లకు, ఉడత ఊపులకు భయపడే మనిషి ఇక్కడ ఎవ్వడూ లేడు. ఇష్టం వచ్చినట్టు నోరుందని చెప్పి మాట్లాడుతుంటారు, తల్లిదండ్రుల గురించి మాట్లాడతారు. ఇట్లాంటి వాళ్ళని చాలామందిని చూసినాం. మా నాయన గురించి మాట్లాడతాడు. నాకు సంస్కారం ఉంది కాబట్టి వాళ్ళ నాయన గురించి నేను మాట్లాడను మొదలు పెడితే చరిత్రలు బయటకు వస్తాయి. గిరిజన మంత్రి ఇలాఖాలో గిరిజనుల్ని డోలీ కష్టాలు వీడడం లేదు. విజయనగరం జిల్లా మెంటాడ మండలంలోని గిరిజనులను డోలీ కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రమాదానికి గురైన పిట్టాడ పంచాయతీ మిర్తివలసకు చెందిన అప్పారావుని ఆసుపత్రికి తరలించేందుకు సరైన రహదారి లేదు. దీంతో డోలీ కట్టి అప్పారావుని ఆసుపత్రికి తరలించారు. ఇటీవల ప్రమాదానికి గురైన అప్పారావు కాలులో రాడ్డు వేశారని, మరోసారి ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి రావడంతో తమకు డోలీనే దిక్కు అయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు బాధిత కుటుంబ సభ్యులు. శ్రీకాకుళం జిల్లాలో ఇసుక మాఫియా బరితెగించింది. ఇసుక ర్యాంపుని అడ్డుకున్నందుకు గ్రామస్తులపై దాడి చేశారు. ఆముదాలవలస మండలం పాత నిమ్మతొర్లువాడలో ఈ ఘటన జరిగింది. ఇనుప రాడ్లు, కర్రలతో గ్రామస్తులపై దాడికి పాల్పడింది ఇసుక మాఫియా. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక ర్యాంపును వెంటనే ఆపాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. విశాఖ మల్కాపురంలో విషాద ఘటన జరిగింది. గోడ కూలిన ఘటనలో 2 ముఠా కూలీలు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మల్కాపురం పిఎస్ పరిధిలోని ఒరిస్సా స్టీవ్ డోర్స్ కంపెనీలో ప్రమాదం జరిగింది. మృతులు ధర్మారావు, రామారావుగా గుర్తించారు. బెట్టింగ్ యాప్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ముమ్మరం చేసింది. ఈ క్రమంలో నిందితులుగా ఉన్న పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. విజయ్ దేవరకొండ, రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మికి నోటీసులు ఇచ్చింది. రానా జూలై 23న విచారణకు రావాలని ఆదేశించింది. 30న ప్రకాష్ రాజ్, ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, ఆగస్టు 13న మంచు లక్ష్మి విచారణకు హాజరు కావాలని ఈడీ సూచించింది. జాతీయ వార్తలు చూద్దాం. వర్షాకాల సమావేశాల తొలి రోజే విపక్షాల ఆందోళనలతో పార్లమెంటు దద్దరిల్లింది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్పై కేంద్రాన్ని నిలదీశాయి ప్రతిపక్షాలు. ఉదయం సమావేశం ప్రారంభం కాగానే చనిపోయిన మాజీ సభ్యులతో పాటు ఎయిర్ ఇండియా విమాన ప్రమాద మృతులకు లోక్సభ నివాళులర్పించింది. అనంతరం క్వశ్చన్ అవర్ చేపట్టారు స్పీకర్ ఓం బిర్లా. వాయిదా తీర్మానాలు తిరస్కరించడంతో విపక్షాలు ఆందోళనకు దిగాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్పై చర్చించాలని పట్టుబట్టాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలంటూ నినాదాలతో సభను హోరెత్తించారు ప్రతిపక్ష సభ్యులు. ప్రశ్నోత్తరాలకు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా పదే విజ్ఞప్తి చేసినా శాంతించలేదు. మోదీ జవాబ్దో నినాదాలతో సభలో గందరగోళం సృష్టించారు. లోక్సభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అధికార పక్షం సభ్యులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా లోక్సభలో మాట్లాడే హక్కు తనకు ఉన్నప్పటికీ కేంద్రం తనకు అవకాశం ఇవ్వడం లేదన్నారు. ఇది ప్రతిపక్షాల హక్కుల్ని కాలరాయడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. देखिए सवाल ये है कि जो हाउस में डिफेंस मिनिस्टर को बोलने देते हैं,
उनके लोगों को बोलने देते हैं, मगर अगर विपक्ष का कोई कुछ कहना चाहता है तो अलाउड नहीं है। मैं लीडर ऑफ अपोजिशन है, मैं लीडर ऑफ अपोजिशन हूँ, मेरा हक है, तो मुझे तो कभी बोलने ही नहीं देते हैं। तो ये एक नया अप्रोच है। कन्वेंशन कहता है कि अगर सरकार के लोग कुछ बोलें तो हमें भी स्पेस मिलनी चाहिए। అటు రాజ్యసభలో కూడా గందరగోళం నెలకొంది. ఆపరేషన్ సింధూర్, ట్రంప్ కామెంట్స్ పై కేంద్రాన్ని నిలదీశారు విపక్ష నేత మల్లికార్జున ఖర్గే. మన అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం సిగ్గుచేటు అని మండిపడ్డారు. పహల్గాం ఉగ్రదాడి దోషులు ఇప్పటికీ సురక్షితంగా బయట తిరుగుతున్నారని ఆక్షేపించారు. ఖర్గే వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆపరేషన్ సింధూర్ పై సమగ్ర చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. ये युद्ध स्टॉप जो हुआ मेरे वजह से हुआ। अरे देश के साथ ये अपमानजनक है। एक बार का खड़गे जी ने ऑपरेशन सिंदूर और पहलगाम के डिस्कशन के माइन्यूट डिटेल्स को डिस्कस करना शुरू कर दिया। वह नियम के विरुद्ध इसलिए है क्योंकि आपने 267 में उनको परमिशन दी थी कि वो संवैधानिक विषय पर चर्चा करें। అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ఏఏఐబీ తుది నివేదిక వచ్చే వరకు ఎలాంటి నిర్ణయానికి రావద్దని మరోసారి విజ్ఞప్తి చేశారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. వెస్టర్న్ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను ఆయన ఖండించారు. ఏఏఐబీ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తోందని తెలిపారు. అధికారిక నివాసంలో గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడిన వ్యవహారంలో జస్టిస్ యశ్వంత్ వర్మను పదవి నుంచి తొలగించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు పార్లమెంట్ ఉభయ సభల్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. 200 మంది ఎంపీలు ఈ తీర్మానంపై సంతకాలు చేశారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా 145 మంది ఎంపీలు ఈ పిటిషన్పై సంతకం చేశారు. అనంతరం ఈ నోటీసును స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు. అలాగే 63 మంది రాజ్యసభ ఎంపీలు సంతకాలు చేసిన అభిశంసన తీర్మానం చైర్మన్ జగదీప్ ధన్కడ్ వద్దకు చేరింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124, 217, 218 కింద ఈ నోటీసులు అందించారు. ది జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 ప్రకారం జస్టిస్ వర్మను పదవి నుంచి తొలగించాలని అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. ఎయిర్ ఇండియా విమానాలంటేనే ప్రయాణికులకు వణుకు పుట్టిస్తున్నాయి. తాజాగా కొచ్చి నుంచి ముంబైకి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం AI2744 ల్యాండింగ్ సమయంలోనే రన్వే దాటి టాక్సీవే వైపు వెళ్ళింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అలజడికి గురయ్యారు. అయితే పైలట్లు సకాలంలో ప్రమాదాన్ని నివారించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రన్వేపై నీరు నిలిచింది. ఈ కారణంగానే విమానం బ్రేక్ పడక రన్వేపై దాటి వెళ్ళిపోయింది. పైలట్ వెంటనే అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. భయమేసింది, కానీ వెంటనే విమానం ఆగిపోయింది. దేవుడికి ధన్యవాదాలంటూ ఓ ప్రయాణికుడు ఉద్వేగానికి లోనయ్యాడు. గత 37 రోజులుగా తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో నిలిచిపోయిన బ్రిటిష్ నేవీ యుద్ధ విమానం టేకాఫ్కు లైన్ క్లియర్ అయింది. యూకే రాయల్ ఎయిర్ ఫోర్స్ టెక్నికల్ టీమ్ ఈ F-35 ఫైటర్ జెట్కు మరమ్మతులు పూర్తి చేసింది. 24 మంది నిపుణులతో కూడిన ప్రత్యేక బృందం రిపేర్ పనులు చేపట్టింది. జూన్ 14న ఈ F-35 ఫైటర్ జెట్ తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. తొలుత ప్రతికూల వాతావరణం కారణంగా ఎమర్జెన్సీ ల్యాండ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సాంకేతిక సమస్య బయటకొచ్చింది. సిబ్బంది మరమ్మతులు చేపట్టినా ప్రయోజనం లేకపోవడంతో ఈ యుద్ధ విమానాన్ని ముక్కలు చేసి బ్రిటన్కు తరలించాలని భావించారు. అయితే యూకే ఎయిర్ ఫోర్స్ నిపుణుల బృందం వచ్చి రిపేర్ వర్క్స్ పూర్తి చేసింది. గాల్లోకి ఎగిరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ F-35 ఎప్పుడు బ్రిటన్కు తిరిగి వెళ్లేది ఇంకా ఖరారు కాలేదు. 2006 ముంబై రైలు పేలుళ్ల కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ట్రయల్ కోర్టు నేరస్తులుగా నిర్ధారించిన 12 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. పేలుళ్ల కేసులో నిందితుల పాత్ర ఉందని నిరూపించడంతో ప్రాసిక్యూషన్ విఫలమైందని న్యాయస్థానం పేర్కొంది. 2006 జూలై 11వ తేదీన వరుస బాంబు పేలుళ్లతో బాంబే నగరం దద్దరిల్లింది. 11 నిమిషాల వ్యవధిలో 7 లోకల్ ట్రైన్స్లో పేలుడు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘాతుకంలో 189 మంది ప్రాణాలు కోల్పోగా 800 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసులో 12 మందిని దోషులుగా నిర్ధారిస్తూ 2015లో ట్రయల్ కోర్టు తీర్పిచ్చింది. ఇందులో 5గురికి మరణశిక్ష, మిగిలిన 7గురికి జీవిత ఖైదు విధించింది. అయితే తగిన ఆధారాలు లేవంటూ తాజాగా హైకోర్టు ఈ 12 మందిని నిర్దోషులుగా విడిచిపెట్టింది.
బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ ఇవాళ లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 442 పాయింట్లు లాభపడి 82,200కు చేరింది. నిఫ్టీ 122 పాయింట్లు పెరిగి 25,090 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్లో ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంకులు, మహీంద్రా షేర్లు రాణించాయి. రిలయన్స్, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్సిఎల్, టీసీఎస్, ఐటీసీ షేర్స్ నష్టపోయాయి. దేశవ్యాప్తంగా ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్పై 110 రూపాయలు పెరిగి 1,150 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధరపై 100 రూపాయలు పెరిగి 91,800 రూపాయలు పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటుగా చెన్నై, ముంబై, బెంగళూరులోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక కేజీ వెండి ధర 1,26,000 రూపాయలు పలుకుతోంది. స్పోర్ట్స్ డీటెయిల్స్ చూద్దాం. చెస్ చరిత్రలో తెలుగు తేజం సరికొత్త అధ్యాయం లిఖించింది. భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ఫిడే మహిళల ప్రపంచ కప్ సెమీఫైనల్కు చేరుకున్న తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. జార్జియాలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో ఆమె తన అద్భుతమైన వ్యూహాలు, పట్టుదలతో దేశానికి గర్వకారణంగా నిలిచింది. క్వార్టర్ ఫైనల్లో చైనా ప్లేయర్ యొక్సిన్ సాంగ్తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్లో కోనేరు హంపి విజయం సాధించి సెమీస్కి దూసుకెళ్లింది. మొదటి గేమ్లో తెల్ల పావులతో అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించి విజయం సాధించిన హంపి రెండో గేమ్లో డ్రా చేసుకుని సెమీస్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. చెస్ ఛాంపియన్ కోనేరు హంపీకి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ సెమీఫైనల్కు చేరుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. హంపి విజయం దేశానికే గర్వకారణమన్నారు. యువతకు ఆమె స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు.